వరుసగా మీటింగ్లు పెట్టి బుజ్జగించారు. బాబ్బాబు వెళ్లకండిరా అంటూ బతిమాలారు. ఇక వలసలకు బ్రేక్ పడినట్లే అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పేశారు. కేసీఆర్ చెప్పిన కొన్ని గంటల్లో కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. హస్తం ఆపరేషన్ ఆకర్ష్ కంటిన్యూ అవుతుంటే పార్టీని వీడి దొంగలతో చేరే వారి గురించి బాధ లేదంటూ కేసీఆర్ కామెంట్స్ చేశారు. వరద తర్వాత కరువు అన్నట్లుగా తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి. పగ్గాలు పెట్టి ఆపినా నేతలెవరూ ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే కొంతమంది జంప్, ఇంకొందరు అదే బాటలో ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ వరుసగా సమావేశాలు నిర్వహించారు. పార్టీ మారొద్దంటూ సూచించారు. అయినా కూడా సీన్లో ఎలాంటి మార్పు రాలేదు. ఓవైపు కేసీఆర్ ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తుండగానే మరో శాసనసభ్యుడు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు కాళీ యాదయ్య. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్ గూటికి వరుస కట్టారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో వలసలు మొదలయ్యాయి. ఆ తర్వాత స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హస్తంగూటికి చేరుకున్నారు. ఇక తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య కూడా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాళీ యాదయ్య కాంగ్రెస్ లో చేరడంతో అసెంబ్లీలో హస్తం పార్టీ బలం 71కి చేరుకుంది. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు గులాబీ బాస్ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించారు. అయినా జంప్ అవుతూ ఉండడంతో పార్టీని వీడి దొంగలతో చేరేవారి గురించి బాధ లేదన్నారు కేసీఆర్. పార్టీ నాయకుల్ని తయారు చేస్తుందే తప్ప నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోతుందంటూ లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్, బీజేపీ నేతలు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ మీరు కూల్చితే నేను నిలబెడతా అంటూ సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు తగ్గట్లే ఆపరేషన్ ఆకర్ష్లో స్పీడ్ పెంచింది హస్తం పార్టీ. మొత్తంగా అధికారం పోయిన తర్వాత కారు పార్టీలో కుదుపులు ఎక్కువయ్యాయన్నది మాత్రం వాస్తవం. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి మరీ దిగజారిపోయింది. ఏ ఎమ్మెల్యే ఏ క్షణం పార్టీ ప్లేట్ ఫిరాయిస్తాడో అర్థం కాకుండా ఉంది. మరికొంతమంది ఎమ్మెల్యేలు కారు దిగేందుకు రెడీగా ఉన్నారనే ప్రచారం జరుగుతుండటంతో నెక్స్ట్ ఎవరు అనే చర్చ జరుగుతోంది.